శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో 49 సర్గలు పూర్తి చేసి 50వ సర్గలో 55వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 56 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సఖే రాఘవ ధర్మజ్ఞ రిపూణామపి వత్సల అభ్యనుజ్ఞాతుమిచ్చామి గమిష్యామి యథా సుఖం. శత్రువులను కూడా ప్రేమించేవాడా రామ, నేను సుఖంగా వెళ్తానయ్యా, అనుజ్ఞ ఇవ్వు అని ఎవరు? గరుత్మంతుడు కోరాడు. నచ కౌతూహలంకార్యం సఖిత్వం ప్రతికాంక్షిణ కృతకర్మారణే వీరా సఖిత్వం ప్రతివేచ్ఛసి. నువ్వు మనిద్దరికి ఎలా స్నేహం ఏర్పడింది అన్న దాని మీద దృష్టి పెట్టద్దు, దాన్ని తెలుసుకుంటానికి అభిలషించవద్దు. యుద్ధంలో నువ్వు శత్రు సంహారం చేసిన తర్వాత దానంతరం అదే నీకు తెలుస్తుంది. బాలవృద్ధావశేషాంతు కృత్వా లంకాన్ శిరోర్మభి రావణం తురిపుం హత్వా సీతాంత్వం ప్రతివత్స్యతే. రణరంగంలో ఖచ్చితంగా కేవలం బాలుల్ని వృద్ధుల్ని మాత్రమే లంకలో మిగిలేటట్లు చేసి అందరినీ చంపి సీతను పొందుతావయ్యా నువ్వు. ఇచ్చేవ ముక్త్వా వచనం సువర్ణం శీఘ్ర విక్రమ. సుపర్ణ శీఘ్ర విక్రమ. పర్ణాలు అంటే రెక్కలు. సుపర్ణుడు అంటారు ఎవరిని? గరుత్మంతుడిని. బంగారు రెక్కలు గలవాడు అని అర్థం, లేదా మంచి రెక్కలు గలవాడు అని, దృఢమైన రెక్కలు. ఇచ్చేవ ముక్త్వా వచనం సుపర్ణ శీఘ్ర విక్రమ రామంచ వీరుజం కృత్వా మధ్యే తేషాం వనౌకసాం ప్రదక్షిణం తతః కృత్వా పరిష్వజ్య చ వీర్యవాన్ జగామాకాశమావిశ్య సువర్ణ పవనో యథా. ఆ గరుత్మంతుడు రాముడితో అలా పలికిన తర్వాత రాముడి బాధను తొలగించి ఆయన ప్రదక్షిణ చేసుకొని కౌగిలించుకొని వాయువులాగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వీరుజౌ రాఘవ దృష్ట్వా తతో వానరయూధప నీరుజౌ రాఘవ దృష్ట్వా తతో వానరయూధప సింహనాదాంస్తదా నేదురులాంగూలం దుధూశ్యతి. ఆ తర్వాత వానర సేనా నాయకులు రామలక్ష్మణులు పీడా విముక్తులైనట్లు తెలుసుకొని సింహనాదాలు చేశారు, తోకలు జాడించారు. వాళ్ళ ఆయుధాలుగా తోకంటే. తతో భేరీ సమాజఘ్నర్ మృదంగాంశ్చాప్యవాదయన్ దద్ము శంఖాన్ సంప్రహృష్టా క్షేలంచపి యథాపురం. ఆ తర్వాత వానరులు పూర్వంలాగా అరుస్తూ ఆనందంతో భేరీలు మోగించారు, మృదంగాల్ని వాయించారు, శంఖాలను పూరించారు. అపరే స్ఫోట్య విక్రాంత వానరానగయోధిన ద్రుమానుత్పాట్య వివిధాంస్తస్తు శతసహస్రశ. పర్వతాలతో యుద్ధం చేసే పరాక్రమవంతమైన వానరులు భుజాలు చరుస్తూ వందల కొలది వేల కొలది వృక్షాలను పెకిలించి నిలబడ్డారు. విసృజంతో మహానాదాం శ్రాసయంతో నిశాచరాన్ లంకా ద్వారాన్యుపాజగ్ముర్ యుద్ధకామా ప్లవంగమా. పెద్ద పెద్ద ధ్వనులు చేస్తూ రాక్షసులకు భయాన్ని కలిగిస్తూ యుద్ధం చేయడానికి లంకా ద్వారం వద్దకు మళ్ళీ వచ్చారు. తేషాం సుఖీమస్తుములో నినాదో బభూవ శాఖా మృగయూధపానాం క్షయే నిదాఘస్య యథా ఘనానాం నాద సుభీమో నదతాం నిషీధే. ఆ వానర సేనా నాయకుల భయంకర వ్యాకుల ధ్వని గ్రీష్మ ఋతువు గడిచినప్పుడు అర్ధరాత్రి యందు ధ్వని చేస్తున్న మేఘాల, అంటే గ్రీష్మ ఋతువు అయిపోతే వర్షాలు భీకరంగా ఉంటాయన్నమాట. మామూలుగా మనకు తెలంగాణలో గ్రీష్మ ఋతువులో బాగుంటాయి వర్షాలు, కానీ మామూలు ఆంధ్రాలో అయితే గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు వస్తుంది, భీకరంగా ఉంటాయి. ఆ మేఘాల ధ్వని భీకరంగా ఉందిట. గ్రీష్మ ఋతువు తర్వాత ప్రవేశించే మేఘాల ధ్వనిలాగా ఉందిట ఆ వానరుల యొక్క భయంకరమైన వానర సేనా నాయకుల భయంకరమైన వ్యాకులమైన ఆ ధ్వని. రేపు మనం ఏకపంచాసర్గ అంటే 51వ సర్గను
ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.